మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సిరిసిల్లలో ఈరోజు సాయంత్రం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అటు దళితులను, ఇటు బీసీలను, ఇటు విద్యార్థులను, ఇటు రైతులను పేమర్చాము కాంగ్రెస్ పార్టీ పక్షాన అని సంబోధిస్తూ అసత్యాలను మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు అసత్యాలు అంటే 9.5 సంవత్సరాల నుంచి రైతులను ఓన్లీ వారికి రైతు రుణమాఫీ చేయకుండా, రైతు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకుండా, రైతు పనిముట్లు ఇవ్వకుండా రైతులను దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయనట్టుగా ఖమ్మం జిల్లాలో మిర్చి రైతులు వారి యొక్క పండించినటువంటి పంటకు వారు సరైనటువంటి మద్దతు ధరను అడిగితే వారు మిర్చి యార్డు పైన దాడి చేస్తే మీ ప్రభుత్వము, మీ పోలీస్ అధికారులు అక్కడ ఉన్నటువంటి 10 మంది రైతులను బేడీ లేచి జైల్లో పెట్టినటువంటి దాఖలాలను మర్చి మాట్లాడడం సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీ పక్షాన మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దాంతోపాటు ఎవరైతే బీసీ విద్యార్థులు ఓవర్సీస్ లోన్ల కోసం మీకు అప్లికేషన్లు పెట్టుకుంటే సంవత్సరాల కొద్దీ అవి మురిగిపోతా ఉంటే ఒక పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక తండ్రి మిమ్మల్ని సూర్యాపేటలో అడిగితే వారిపైన ఎఫ్ఐఆర్ బుక్ చేపించి జైల్లో పెట్టినటువంటి ఘనత మీది కాదా అని మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దాంతో పాటుగా సిరిసిల్ల జిల్లాలో మీరు ఎక్కడైతే మాట్లాడారో అక్కడ మీ పక్కనటువంటి మీ సుపుత్రులు మాజీ మంత్రివర్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నేరెలలో ఇసుక మాఫియా దళితులను ఇసుక లారీలతో తొక్కిచ్చి వారిని చావుకు కారణమైంది మీరు కాదా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దాంతో పాటు వాళ్లకు బేడీ లేచి వాళ్ళను చెరసాలో ఉంచింది మీరు కాదా అని మాట్లాడడం ఒక్కసారి మీరు గతం మర్చి వాస్తవాలను మర్చి అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైతుందని మీరు ఊహించి మాట్లాడడం సమంజసం కాదు అని కాంగ్రెస్ పార్టీ పక్షాన మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దాంతో పాటు మీరందరూ కూడా ఎప్పుడైతే మీరు గతంలో అధికారంలో ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థులకు అందవలసినటువంటి ఎవరైతే 12,53,000 మంది అర్హులైనటువంటి స్కాలర్షిప్ల పైన ఎప్పుడైనా రివ్యూ చేశారని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీరు రివ్యూ చేయకుండా మొదటిసారిగా ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు ఫాస్ట్ పేరుతోటి ఈ ఫీజు రియంబర్స్మెంట్ గాని, ఆరోగ్యశ్రీ గాని మా యొక్క ప్రాధాన్యత అంశాలు కాదు అని చెప్పి స్వయంగా మీ తనయులు మాజీ మంత్రివర్యులు చెప్పినటువంటి మాటలు మీరు ఒకసారి గుర్తు చేసుకోండి అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దాంతో పాటుగా గత సంవత్సరం మార్చిలో ఇచ్చినటువంటి టోకన్లు కూడా మీరు డిసెంబర్ 2వ తారీఖు వరకు ఎన్నికలు జరిగేంత వరకు కూడా మీరు వాటికి డబ్బులు చెల్లించలేదు. అక్టోబర్లో వచ్చినటువంటి 1536 కోట్లకు కనీసం నిధులు విడుదల చేయలేదు. దాని కారణంగా తెలంగాణ రాష్ట్రంలో 5,650 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చేసింది మీరు కాదా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పుడు మీరు సౌత్ ప్రేమ విద్యార్థుల పైన కార్వడానికి మీరు మాట్లాడడం సిగ్గుచేటు అని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకు అనంటే ప్రజాప్రభుత్వం ఏర్పడి కేవలం 4 నెలలే అయితే ఉంది. అయినా మేము ఇప్పటికే సుమారుగా 100 కోట్ల వరకు రియంబర్స్మెంట్ ను ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి విడుదల చేయడం జరిగింది. మరి మధ్యాహ్న పథకానికి గాని వారికి ఇచ్చినటువంటి ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి మీరు ప్రవేశపెట్టినటువంటి ఏదైతే టిఫిన్ ఏదైతే మీరు పెట్టారో దానికి వాళ్ళు నిధులు లేక ఎవరైతే అక్కడ భోజనాలు ఏర్పాటు చేశారో, అక్కడ బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేశారో వారికి నిధులు అందక వారు అన్నమా రామచంద్ర అని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిస్తే వారికి నిధులు కూడా విడుదల చేసిన ఘనత ప్రజాప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మీరు మర్చి మాట్లాడడం సిగ్గు చేయడం చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా మీరు వాస్తవాన్ని చెప్పడానికి ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రయత్నం చేయండి, కానీ అవాస్తవాలు చెప్పి ప్రజల్లో మభ్యపెట్టే ప్రయత్నం చేయకండి. మీరు 9.5 సంవత్సరాలు తెలంగాణ ప్రజల్లో మభ్యపెట్టి అందుకే వారిని మోసం చేసినందుకే మీకు కర్ర కాల్చి వాత పెట్టారు. ఏదైతే 1.8 అని మీరు మాట్లాడుతూ ఉన్నారో ఆ ఓటు బ్యాంకే మీకు ఉరితాడై ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి కాదు
ఖచ్చితంగా మీకు అధికారాన్ని దూరం చేసిందనేది మీరు మర్చి మాట్లాడడం సమంజసం కాదు. మీరు కామారెడ్డిలో మీరు గెలిచినటువంటి ఓటు శాతం ఎంతనో మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలి ఒక సీనియర్ నాయకుడిగా. దాంతో పాటుగా మీరైతే మాట్లాడే భాష మంచి పద్ధతి కాదు, మంచి భాష కాదు అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాజకీయాల్లో హోందాగా హోందాతనంగా మనం మాట్లాడే భాష ఎదుటి వాళ్ళను మొప్పించే ఉండాలి కానీ రండలు సౌటలు దద్దమ్మలు అంటే మనం మాట్లాడే ముందు ఆ మాటలు మనకు కూడా వర్తిస్తాయని చెప్పి మీరు విజ్ఞులుగా పెద్దలుగా 70,000 పుస్తకాలు చదివినటువంటి మేధావిగా ఒక పార్టీ అధ్యక్షునిగా మాజీ ముఖ్యమంత్రిగా మీరు ఆలోచించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీ అభిమానిగా కాంగ్రెస్ పార్టీ యొక్క వాణిగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి ఇలాంటి అబద్ధం మాటలు చెప్పి తెలంగాణ ప్రజలు 9 సంవత్సరాలు మోసం చేశారు. ఇప్పటికైనా మీ మాటలు మీ అబద్ధం మాటలు తెలంగాణ సమాజం వినే పరిస్థితి లేదు అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ముఖ్యంగా మీరు మాట్లాడినటువంటి రైతుల గురించి కానీ బీసీల గురించి కానీ ఎస్సీల గురించి కానీ ట్యూషన్ ఫీజుల గురించి మాట్లాడడం అనేది సిగ్గుచేటు అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన మీకు హెచ్చరిస్తా ఉన్నాం. తస్మాత్ అది మాట్లాడే ముందు డేటా తెప్పించుకొని మన ప్రభుత్వం 2 పర్యాయాలుండే మనం చేసిన తప్పిదాలకు ఇవి కారణమవుతున్నాయని చెప్పి మీరు ఆత్మపరిశీలన చేసుకొని క్షమాపణ చెప్పిన తర్వాతనే మాట్లాడాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింటే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని